హాయ్ అందరికీ నమస్తే అండి. మధుర మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు కేక్ తయారు చేసుకుంటున్నామండి. ఒక కప్పు గోధుమ పిండి, మా చిన్నపిల్లల మనవళ్ళు తింటారని నేను గోధుమ పిండితో తయారు చేస్తాను. ఇప్పుడు గోధుమ పిండి వేసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి. మేము బెల్లం ఎక్కువ వాడతాము, పిల్లలు తింటారని. షుగరు వాళ్ళకి దగ్గు వస్తే ఆరోగ్యానికి మంచిది కాదు కదని పిల్లల కోసం బెల్లం వేస్తున్నాను. ఒక కప్పు, హాఫ్ కప్పు సూజీ రవ్వ వేస్తున్నాను అండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. సూజీ రవ్వ, బెల్లం మిక్సీ వేసి పెట్టుకున్నాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. అంతా గోధుమ పిండి, బెల్లం, రవ్వ బాగా కలుపుకోవాలి. 4 eggs తీసుకున్నా అండి. 4 eggs మిక్సీ వేద్దాము. పావు కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. మేము పిల్లలు తింటారని నెయ్యి వేస్తున్నాము. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం బేకింగ్ సోడా, స్పూను ఇలాచీ పౌడరు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్సీ కలుపుకోవాలి. ఒక పావు కప్పు పాలు వేసుకోవాలండి. మరగబెట్టి చల్లార్చిన పాలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మెల్లిగా స్మూత్గా మెల్లిగా కలుపుకోవాలి చాలాసేపు. కొంచెం ఎగ్ బ్లెండ్ చేసుకున్నాం కదండి, అవి వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా మిక్సీ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు కేక్ గిన్నెలో టర్న్ చేసుకుందాము. కేక్ గిన్నెలో నెయ్యి వేసుకుందాం అండి. కొంచెం చుట్టూ కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకుందాము. అంటుకోకుండా ఈజీగా వస్తుంది కేకు తయారైపోయాక. కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు కేక్ గిన్నెలో టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు గార్నిష్ చేసుకుందామండి. పైన ఇలా వేసుకుందాము లేయర్లాగా. కొంచెం కిస్మిస్ కూడా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది, తీయగా పుల్లగా బాగుంటుంది కేకు. మూత పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఇలా కొంచెం గిన్నెలో ఇసుకేసి పెట్టుకుందాం అండి. కొంచెం వేడయ్యాక అప్పుడు ఈ కేక్ గిన్నె ఇలా పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవరు స్లో మీడియం మంట మీద ఉడికించుకోవాలి. కేక్ అయిపోయిందండి. ఇగో దించేసుకుందాము.
కొంచెం అంటుకుంటుందా లేదా అని చూసాను. అంటుకోలేదండి. కేక్ తయారైపోయింది పూర్తిగా. కేక్ కొంచెం చల్లారనిద్దామండి. కొంచెం చల్లగయ్యాకైతే ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్లో టర్న్ చేసుకుందాము. చాక్తో చల్లగయ్యాక కేక్ కొంచెం చల్లగయ్యాక చాక్తో ఇలా కొంచెం చుట్టూ ఇలా లూజ్ చేసుకుంటే కొంచెం తొందరగా ఈజీగా టర్న్ అవుతుందండి. ఇలా చాక్తో ఇలా చేసుకున్న రౌండ్గా లూజ్ చేద్దాం కొంచెం. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి కేకు. ఇక ఈజీగా వచ్చిందండి. చాలా బాగుంది. సూపర్గా ఉంది.